ప్రభుత్వ ఎజెండానే అత్యంత కీలకం అక్కడ. రైట్. కాబట్టి మనకి తెలుగుదేశం పార్టీ నుంచి సోమశేఖర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సోమశేఖర్ గారు. సోమశేఖర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సోమశేఖర్ గారు, మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. సోమశేఖర్ గారు, సోమశేఖర్ గారు అన్మ్యూట్ చేయాలి ప్లీజ్. రైట్ రైట్ మళ్ళీ సోమశేఖర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మస్తాన్ రావు గారు చెప్పండి. మస్తాన్ రావు గారు, మీరేం చెప్తారు? బీజేపీ ఫార్ములా ఏంటనుకుంటున్నారు? విన్నింగ్ ఫార్ములా ఏమనుకుంటున్నారు? బీజేపీ విన్నింగ్ ఫార్ములా ఏం లేదంటే, మహారాష్ట్రకి సంబంధించి ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో అది కొంత వెనకబడి ఉందో దానికి సంబంధించి రిపేర్స్ బిగిన్ చేసింది. ఆ రిపేర్స్ లో భాగంగానే ఇప్పుడున్న అనూహ్యమైన ఫలితాలు చూసాయి. అంటే ఎన్నడూ లేని విధంగా బీజేపీ మనీ మేనేజ్మెంట్ కూడా చేసింది అనేది అక్కడ కాంగ్రెస్ పార్టీ కూటమి ఆరోపిస్తా ఉంది, మహాగాడి కూటమి. ఎందుకంటే బీజేపీలోకి సంబంధించి ఒక కీలకమైన వ్యక్తి ఎన్నికల కమిషన్ కి సంబంధించి డబ్బులు పంచుతూ పంపిణీ చేస్తూ పట్టుబడిన పరిస్థితి కూడా ఉంది. అంటే అధికారానికి సంబంధించి అధికారంలోకి వచ్చేందుకు ఏ ఒక అవకాశాన్ని బీజేపీ జారవిడ్చుకోలేదు. అటు మా పవన్ కళ్యాణ్ ఇవ్వడం కావచ్చు, లేదంటే నిరుద్యోగ యువతకి మంచి హామీలు ఇవ్వడం కావచ్చు, లేదంటే మహిళలను ఆకర్షించే ప్రయత్నం కావచ్చు, లేదంటే మహారాష్ట్ర అభివృద్ధికి జాతీయ స్థాయిలో మేము నిధులు కేటాయిస్తామని చెప్పొచ్చు, లేదంటే ప్రత్యర్థి పార్టీల్లో బలహీనతల్ని ట్యాచ్ చేసుకునే విధంగా వాళ్ళ తిరుగుబాటు అభ్యర్థులు ప్రోత్సహించడం కావచ్చు. ఆ విధంగా అంటే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రచారం చేయడం కావచ్చు, ఆ ప్రచారాంశాలు కానీ, సోషల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే పోల్ మేనేజ్మెంట్ కానీ, లేదంటే ఇంకా ఇక్కడ రైతుల సమస్యలు ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో దెబ్బతీసింది. అటు నాసిక్ ప్రాంతంలో కావచ్చు, వేరే ప్రాంతాల్లో సోయాబీన్ రైతులు కానీ, పత్తి రైతులు కానీ, అదేవిధంగా ఉల్లి రైతులు కానీ చాలా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వాటన్నిటినీ కూడా రిపేర్ చేసింది ఈ 6 నెలల కాలంలో. ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిందో దానికి సంబంధించి ఏకనాథ్ షిండేకి సంబంధించి కొన్ని అతనికి గైడ్ లైన్స్ ఇవ్వటం, దానికి సంబంధించి ఫ్రీబీస్, యాక్చువల్ గా ఫ్రీబీసీకి సంబంధించి బీజేపీ వ్యతిరేకం అని చెప్తా ఉంటారు కానీ, బట్ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, తెలంగాణలో ఇచ్చిన ఫ్రీబీస్ అంటే ఉచితాలకు సంబంధించి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, అవి దారుణంగా ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాయని చెబుతూనే అనేక ఫ్రీబీస్ ని ప్రకటించిన పరిస్థితి మనం చూడొచ్చు. అటు నిరుద్యోగులకు సంబంధించి, అదేవిధంగా ఏకనాథ్ షిండే గారు ప్రధానంగా మహిళలను ఆకర్షించేందుకు 1500 రూపాయలు నెలకు వాళ్ళకి ఇస్తామనేది దాదాపు 2100 రూపాయలకి పెంచడం కావచ్చు. ఎంత 1500 ఇస్తానన్నా మస్తాన్ రావు గారు, ఎంత 1500 ఇస్తానన్నా కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది కదా ప్రభుత్వం మీద ఆబ్వియస్లీ. అలాగే పార్టీలు తీర్చారనేటటువంటి వ్యతిరేకత కలిసి వస్తుందని చెప్పేసి ఇండియా కూటమి మహావికాస్ అగాది ఎక్స్పెక్ట్ చేసింది. రైతుల ఆత్మహత్యల అంశం కావచ్చు, లేదంటే ధరల పెరుగుదల కావచ్చు, లోక్సభ ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపించింది అనేటటువంటి విశ్లేషణ ఉన్నటువంటి నిరుద్యోగం కావచ్చు, ఇవన్నీ డామినేట్ అవుతాయి, ఖచ్చితంగా కూడా మాకు ఉపయోగపడుతుందని ఇండియా కూటమి ఎక్స్పెక్ట్ చేసింది కదా. ఏమైనా అనుకోవచ్చు ఈ అంశాలన్నీ కూడా? అదేనండి, అంటే ఇప్పుడు మనకి మేలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఏ రంగాల్లో మేము వైఫల్యం చెందాము ఓటర్లను ఆకర్షించడంలో. ఎందుకంటే 48 లోక్సభ స్థానాల్లో ఉన్న 288 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాల్ని మహావికాస్ అఘాడీ ఆధిక్యం కనబెట్టింది. ఆ రోజు గెలిచింది, లిటరల్ గా ఒక రకంగా లోక్సభ స్థానాల్లో ఆధిక్యం కల్పించింది. దానికి 30 స్థానాలు పైగా గెలుచుకుందంటే. అదేవిధంగా 128 స్థానాలకు మాత్రం పరిమితమైంది. అంటే ఏ అసెంబ్లీ స్థానాల్లో మనం వీక్ గా ఉన్నాము, ఏ అసెంబ్లీ స్థానాల్లో ప్రత్యర్థి పార్టీలు బలం పుంజుకుంటున్నాయి. అదేవిధంగా అక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి అజిత్ పవార్ లేకపోతే మన ఏకనాథ్ షిండేకి సంబంధించి కానీ, ఇటు పక్కన శరద్ పవార్ గారు లేదంటే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి, వీళ్ళకి సంబంధించి ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఉన్న లొకలొకలు వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారు కేవలం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా అంచనా వేస్తూనే ఎక్కడైతే ఓటర్ల ఆగ్రహానికి గురయ్యామో, అటు రైతులకు సంబంధించి కావచ్చు, కొంత నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా చికిత్స చేసుకొని ఈ రోజు 200 దాటగలిగిందంటే నిజంగా కాంగ్రెస్ కుటుంబం పెద్ద భంగపాటని చెప్పొచ్చు. అంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు క్షేత్రస్థాయిలో హర్యానాలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ విభేదాలని పరిష్కరించలేక చతికిలబడి అధికారంలోకి రాలేకపోయిందో, ఇప్పుడు మహారాష్ట్ర ప్రయోగం కూడా వికటించిందని చెప్పొచ్చు. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ గారు లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు స్వయంగా వచ్చి అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఉచితాలు మేము కర్ణాటకలో
తెలంగాణలో మేము సమర్థవంతంగా ఉచిత సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాము, పేదరికాన్ని రూపుమాపుతున్నాము, అనేక విధంగా అభివృద్ధి దిశగా పయనిస్తున్నాము అని చెప్పినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రజలు అంతగా నమ్మలేదనేది ఇప్పుడు ఇచ్చిన ఫలితాలు చూపిస్తున్నాయి. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ వస్తుందా లేకపోతే 150 వస్తాయా అనే దానికి దశ దాటిపోయి 210 స్థానాలు దిశగా బీజేపీ కూటమి దూసుకెళ్ళటం అనేది నిజంగా బీజేపీకి చాలా కలిసి వచ్చే అంశంగా ఇక్కడ కనిపిస్తా ఉంది. జమిలీ ఎన్నికలకి ప్రజల్ని రైట్. ఓకే మస్తాన్ రావు గారు, ఒకసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి కూడా మనం చూసుకుంటే